నమిత విషయంలో సీతాకాంత్‌కి ఒక పెద్ద షాక్ ఎదురవుతుంది. డైరెక్ట్‌గా "ఏంటి సార్ అందరి ముందు నన్ను తినేసేలా చూస్తున్నారు" అని నమిత అడుగుతుంది. "నేనా? నిన్నా?" అన్నట్టు సీత అడుగుతాడు. "అయినా నేను చూసింది నిన్ను కాదమ్మా, నా భార్య రామలక్ష్మిని. తనని చూస్తూ ఉన్నంతసేపు చూస్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది" అని చెప్పగానే "అంటే నేను అందంగా లేనా?" అని అంటూ ఉంటుంది నమిత. "అందంగా లేవని కాదు. అయినా అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నా భార్య నా మనసుకు నచ్చింది" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "సరేలెండి, మీరు చాలా గొప్పవారు" అంటూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటే సీతకు బాగా కోపం వస్తుంది. "చెయ్యాల్సిన పనులు చెయ్యి చాలు. ఆ యాడ్‌కి సంబంధించింది అడిగాను కదా! ఏమైంది?" అంటే "వాళ్ళు చేశారు కానీ అది మీరు నచ్చలేదని చెప్పారు కదా!" అన్నట్టు మాట్లాడుతుంది. "సరేలే, నేనే ఏదో ఒకటి కాన్సెప్ట్ రెడీ చేసుకుంటాను" అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి ఏమో "టైం అవుతుంది, ఆఫీస్ టైం దాటిపోయింది. ఈయనేంటి ఇంకా వెళ్దామని చెప్పలేదు, ఏం చేస్తున్నారో ఏమో" అని సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది. సీతాకాంత్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ లవ్ కాన్సెప్ట్ యాడ్‌ని ఎలా చేయాలని. తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్తాడు. పాపం రామలక్ష్మి తన కోసమే చెప్తున్నాడేమో అనుకుంటుంది. కానీ లాస్ట్‌లో యాడ్ అని చెప్పగానే కాస్త నిరుత్సాహపరుస్తుంది. సరే, స్వచ్ఛమైనది ప్రేమ. ఆ స్వచ్ఛం గురించి ఆలోచించి రాయండి అని చెప్పగానే సీతాకాంత్‌కి ఒక ఆలోచన వస్తుంది. స్వచ్ఛం అనే పదం నుంచి తన కాన్సెప్ట్‌నయితే రెడీ చేసుకుంటాడు. మొత్తానికి